దేన్ని ధ్వంసం చేయాలో దాన్ని గుర్తించి పక్కా ప్రణాళికతోనే ధ్వంసం చేస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ గుడ్డెద్దు చేలో పడ్డట్టు మిస్సైళ్ళేస్తోంది. అది టెల్ అవీవ్ మీద పడుతోందా? లేకపోతే గనక దుబాయ్‌లో దేని మీద పడుతోంది? డ్రోన్స్ ఇది ఒక లెక్కాపత్రం లేదు. ఎట్ట పడితే అట్ట ఏస్తోంది. కానీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడి గాని, అమెరికా చేస్తున్న దాడి గాని నిర్దేశిత లక్ష్యాలనే ఛేదిస్తున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళకి సంబంధించిన ఆయుధగారాలు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగే స్పాట్లు, లేకపోతే పెద్ద కొమైనీ ఎలా చనిపోతాడు, సైనిక చీఫ్ ఎలా చనిపోతాడు, ప్రధానమంత్రి స్థాయి నాయకులు ఎట్ట చచ్చిపోతారు, చివరికి ముక్తజా కొమైనీ కూడా దారుణంగా ఎట్లాంటి ఇబ్బంది పడతాడు, వాళ్ళ భార్య ఎట్లా చనిపోతుంది, ఇవన్నీ లెక్కుంటది. ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఇస్ఫహాన్ మీద చేసినటువంటి దాడి పర్టిక్యులర్‌గా యురేనియం ఎన్రిచ్‌మెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉంటున్నాయో అవి అని అనుమానించిన ప్రతి చోట దాడి చేస్తున్నారు. మొత్తం 4 ప్రదేశాల్లో ఇప్పటికి యురేనియంని దెబ్బతీయడం కోసమే దాడులు జరిగినాయి. లేదా యురేనియంని దాచిపెట్టే ప్రాంతానికి భవిష్యత్తులో వెళ్ళడానికి అవసరం లేని పరిస్థితిని ఆ నేలమాళిగల చుట్టూతా దాడులు చేయడం ద్వారా లోపలే నాశనం అయ్యేటటువంటి ఎత్తుగడలు వేస్తున్నాయి ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని.